హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇప్పుడు సంక్రాంతి పండగ వచ్చేస్తుంది. అందరూ మంచిగా ప్రిపరేషన్స్లో అప్పాలు, గారెలు, బూరెలు, అరిసెలు అన్నీ చేసుకున్నారా? అండ్ ఊర్ల పయనాలు అన్నీ కంప్లీట్ అయ్యాయా అండి? సో ఇది వ్లాగ్ వచ్చేసి కొంచెం ఒక 1 వీక్ బ్యాక్ వ్లాగ్ అనమాట. పొద్దున్నే మరియగాడితో ఆడుకుంటున్నాను. సో తను ఎప్పుడైనా బ్రష్ చేసినప్పుడు వచ్చిందనుకోండి, ఆ బ్రష్ పట్టుకొని మనకు పని లేకుండా తనే మంచిగా తోమేస్తుంది అన్నమాట. సో పొద్దున్నే ఆడుకుంటుంది. చెప్పాను కదా, ఈ వైబ్ నాకు చాలా ఇష్టం. మార్నింగ్లో ఇట్లా ఆడుకోవడం, ఎండకి కూర్చోవడం మంచిగా అనిపిస్తుంది. సో మస్తు టైంపాస్ అవుతుంది అన్నమాట. మంచిగా అప్పుడప్పుడే వస్తున్న నడక పడుతూ లేస్తూనే ఉంటుంది. 4 అడుగులు వేస్తుంది, పడుతుంది. ఇంకా ఎప్పుడైనా ముగ్గేసినప్పుడు అందులో కుంకుమ ఉంటుంది కదండి, ఆ కుంకుమ తీసుకొచ్చి బొట్టు లెక్క పెడుతుంది అన్నమాట. నాకు అలవాటు, ఎప్పుడు నాకు పెడుతుంది. వీడియో తీసినప్పుడే ఇట్లాంటి పనులు చెయ్యదన్నమాట. ఎప్పుడైనా వీడియో తీసి ఆన్ చేస్తానా అప్పుడే కరెక్ట్ చెయ్యదు. ఇప్పుడు బొట్టు పెట్టవరా రియా, బొట్టు పెట్టు బొట్టు పెట్టు బొట్టు పెట్టవా? పెట్టు బొట్టు పెట్టు పెట్టు. ఇంకా ఆట ఇంత అయిపోయింది. ఇంట్లోకి వచ్చేసాను. ఇంట్లోకి వచ్చేసరికి అమ్మ మటన్ కర్రీ చేస్తుంది. సో మంచిగా ఎమ్మీగా కుదిరిందనమాట. మటన్ అయితే నాకు ఇప్పటికీ గుర్తుండింది. నాకు ఏదైనా కర్రీ అంటే నచ్చింది అనుకోండి, అది గుర్తుంటుంది. 1 వీక్ బ్యాక్ అయినా కూడా నాకు నచ్చిందని గుర్తుంటుంది అనమాట. సో చేసేసిన తర్వాత, అంటే అన్నం తినేసిన తర్వాత మేము ఇక్కడ మునక్కాయలు తెంపడానికి వచ్చామండి. ఇది మా చెట్టే. మా చెట్టుకి అంటే మరీ అంతగా గ్రో కాలేదు, ఎక్కువగా ఏం లేవు. బట్ మనసు ఆగడం లేదండి. అంటే అక్టోబర్ అంటే దసరా అప్పటి నుండి నాకు మునక్కాయ పచ్చడి తినాలని చాలా ఉండింది. ఒకసారి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ టేస్ట్ చేసి నాకు అప్పటి నుండి క్రేవింగ్స్ అనమాట. తినాలి అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉండింది. సో ఇంకా లాభం లేదు, ఇట్లా ఇంకా పెద్దగా అయితే ఇంకా టైం పడుతుంది, 1 వీక్ 2 వీక్స్ అట్లా టైం పడుతుంది అనేసి ఇంకెన్ని ఉన్నాయో అన్నీ తెంపేస్తున్నాము. ప్లస్ ఇక్కడ ఏంటంటే తెంపడానికి చాలా కష్టమైందండి. అంటే మా ఫ్రెండ్ అది హెల్ప్ చేయడం వల్ల సరిపోయింది, కానీ లేకపోతే అస్సలు తెంపలేని పరిస్థితి. చెట్లు పైకున్నా మైనసే. ఎందుకు పైకుంటే అవి రావు. ఇప్పుడు చెట్టుకు కొన్ని ఉన్నాయండి, అవి అయితే వేస్ట్ అయిపోతున్నాయి. ఇంకా అక్కడ దాకా అందే కట్ట కూడా ఉండదు కదా. సో అట్లా అనమాట. ఇవన్నీ ఇంకా తెంపుతున్నాం. అప్పటికి బాగానే వచ్చాయి. సో ఏంటంటే అక్క వెళ్ళిపోయింది కదండి. వెళ్ళిపోయినాక 1 వీక్ తర్వాత ఈ వ్లాగ్. సో నేను ఫోన్ చేసి నాకు ఇట్లా మునక్కాయ పచ్చడి పెట్టాలి రా అని చెప్తే వచ్చింది. పాపం మధ్యాహ్నం వరకే వచ్చింది. తనకి పచ్చళ్ళు పెట్టడం చాలా ఈజీ అనమాట. మంచిగా పెడుతుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి పచ్చళ్ళు. సో ఇంక మునక్కాయలు అయితే తెంపే ప్రాసెస్లో ఉన్నాము. చిన్నవి కూడా తెంపేసాం. మొత్తం అది ఉంటుంది కదా, స్టెమ్మే తీసేసామన్నమాట. పైకుంటే వేస్ట్, అది ఎందుకు అనేసి దానికి కట్ చేసేసాము ఎక్కడికక్కడ. సో కొన్ని వరకు అయితే మంచిగా సైజ్ అయితే ఉన్నాయన్నమాట, కొన్ని చిన్నగా అయిపోయాయి. ఇప్పుడు నేను తెంపేటి కొన్ని చిన్నగా ఉన్నాయి. సో మేము కొన్ని ఉంచుకొని కొన్ని పచ్చడిలాగా చేసాము. సో పచ్చడి ప్రాసెస్ కూడా నేను ఈ వ్లాగ్లోనే షేర్ చేస్తాను. సో ఎట్లా పెట్టాము, ఏంటి కొలతలు ఏంటివి అంటే పర్టికులర్గా ఏం చెప్పట్లేదండి. అంటే మేము ఎట్లా చేసుకున్నాం అనేసి చూపిస్తాను. సో చూసారా, మునగాకుతోని చాలా మంచిదండి. అంటే మునగాకు కొంచెం చేదుగా ఉంటుందని మనం వాడడం, కానీ చాలామంది వాడుతూ ఉంటారు, బయట కొనుక్కొని తెచ్చుకుంటారు. బట్ ఇంట్లో ఉన్నా కూడా మనం వాడట్లేదు, అట్లా ఉంటుంది. సో మాకైతే డైలీ అవైలబుల్ ఉంటుంది, కానీ మేము తినము. అసలు యాక్చువల్గా చెప్పాలంటే తినాలని ఇంట్రెస్ట్ ఉండదు, నాకు గుర్తుండదండి. నాకు కొంచెం చేదుగా ఉన్న అలవాటే. నేను అంతగా ఏవో ఫుడ్ ఏం కాదు, మరీ టేస్ట్ ఫుడ్డే తినాలన్నట్టు ఏం ఉండదు. నాకు నచ్చాలే తప్ప ఏదైనా తినగలుగుతాను నేను. ఇప్పుడు నేను తినేది బ్రౌన్ రైస్ అండి, వైట్ రైస్ కూడా కాదు. అది కొన్ని రోజులు నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు బ్రౌన్ రైస్ నేను మానేయలేకపోతున్నాను, నాకు టేస్ట్ బాగా నచ్చిందనమాట. సో అట్లా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కంకులు అయితే ఎన్నో 50 రూపీస్కో 100 రూపీస్కో 8 అని చెప్తే వచ్చామన్నమాట. బట్ అవి ఎంత చిన్నగా ఉన్నాయో, ప్లస్ అవి కొంచెం ముదిరిపోయినాయి అన్నమాట. కొంచెం
నచ్చలేదు, ఇంకా అవి తీసుకోకుండానే వచ్చేసాము. మేము మంచిగా అంటే గారెల్లాగా ఏమైనా చేద్దాం అనుకున్నాము. ఆ 8 ఎన్ని ఉన్నాయండి, 8 పెద్ద పెద్దవి కలిపితే అవి 3 అవుతాయి అనమాట. అంత చిన్న చిన్నవి ఎందుకు అనేసి మేము తీసుకోలేదు. ఇంకా ఆ రోజు మార్కెటే కదా, మార్కెట్లో తీసుకుందాం అనేసి ఇంకా అప్పుడు తీసుకోలేదు. పొద్దున్న టైంలో ఎవరో పెట్టారు ఇక్కడ, సో దానికి నచ్చలేదు అది అస్సలు, అంటే వద్దు వద్దు అనేసింది. ఇంక ఇక్కడ అక్క చేసింది, అక్క వచ్చేసి ఇంకా మునక్కాయలు అయితే ఇంకా కట్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి మొత్తం మేము కడిగామండి. ఆ కడిగింది అయితే నేను క్లిప్ తీసుకోలేకపోయాను, నేను బయటికి వెళ్ళి వచ్చాను కదా. మంచిగా వాష్ చేసేసి దాన్ని మంచిగా ఆరబెట్టేస్తాం ఫ్యాన్కి. ఆరబెట్టిన తర్వాతనే కట్ చేస్తున్నాము. సో పీస్ కూడా మరీ చిన్నగా ఉండద్దు, మరీ పెద్దగా ఉండద్దు, మీడియం సైజులో ఉంటేనే బాగుంటుంది తిననీకి. సో నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మునక్కాయలు అవన్నీ ఉంటాయి కదా పీల్ ఆఫ్ చేస్తున్నాము. కట్ చేసినవి అన్నీ పీల్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇదొక పని, ఎక్కువగా పీల్ ఆఫ్ చేయొద్దండి, ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి అవి గుజ్జు గుజ్జుగా అయిపోతాయి. సో తీసామా లేదా అన్నట్టు ఉంటే సరిపోతుంది, కొంచెం అట్లా అట్లా పైన పైన తీసేస్తే సరిపోతుంది. ఇంకా సండే ఒకటి చిరాకుగా ఉంటుందని చెప్తూ ఉంటాను కదా, ఆ రోజు మాత్రం మంచిగా అనిపించింది సండే రోజు. ఇంకా ఇన్ని అయితే అయ్యాయి అనమాట. కొన్ని అయితే పక్కకు తీసేసాం, అంటే లేతగా ఉన్నాయి వద్దనేసి. ఇవి మాత్రం అయ్యాయి అనమాట, ఒక 2 kgs అట్లా అవుతాయి కావచ్చు ఆ కాయలు. నెక్స్ట్ ఇక్కడ ఆవాలు అండ్ జీలకర్ర మెంతులు 3 మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే నేను క్లారిటీగా చూపెట్టలేదండి, ఎందుకంటే మేము ప్రీవియస్గా నిమ్మకాయ పచ్చడి పెట్టాం కదా, అంటే కొంచెం అమ్మ ఉప్పు పసుపు కలిపి పెట్టింది కదా, దీంట్లో కూడా మసాలా యాడ్ చేస్తున్నాం రెండింటికి కలిపి, కాబట్టి కరెక్ట్గా ఏం చూడట్లేదు, అంటే చూపించట్లేదు. సో ఇప్పుడు ఈ ఆవాలు రెండింటికి తగ్గట్టుగా మేము ఫ్రై చేసుకుంటున్నాం. ఆవాలు అంతే, జీలకర్ర అంతే, మెంతులు అంటే మూడు అట్లనే చేసుకుంటున్నాము. సో మెంతులు వేస్తే కొంచెం చేరొస్తుంది అంటున్నారు కదండి, కొంచెం మనకు కరెక్ట్గా తగ్గట్టుగా వేస్తే ఏది చేదు రాదు. అండ్ మెంతులు కూడా ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట, అంటే ఒక మంచి స్మెల్ని ఇస్తుంది, కాబట్టి అది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా పచ్చళ్ళల్లో యాడ్ చేయాలి. సో అక్కడ ఏదో ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నాము. కొన్ని పచ్చళ్ళకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బట్ ఈ పచ్చడి సింపుల్గా అయిపోయింది అనేసి అక్కడ మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో మా బావ వచ్చి అక్కని దింపేసి వెళ్ళిపోయాడు. పాపం అడగగానే పొద్దున్నే నేను 8:30కో ఫోన్ చేసి రమ్మని చెప్తే వాళ్ళు పాపం 11:30కి 12కి వరకు వచ్చేసారు. సో ఇంకా ఇక్కడైతే జీరా అయితే ఫ్రై చేసుకుంటున్నాము. సో మంచిగా ఎక్కువ మాడకుండా గోల్డెన్ కలర్ వస్తే అవి మంచి స్మెల్ వస్తాయండి. సో లేకపోతే పచ్చి స్మెల్ వస్తాయి, లేకపోతే మాడిపోయిన స్మెల్ వస్తాయి. సో ఏదైనా కరెక్ట్ ఉంటేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది. ఉప్పు అయినా, పసుపు అయినా, కారం అయినా, ఈ పొల్లు అయినా, ఆయిల్ అయినా, అండ్ ఏదైనా ఉంటేనే టేస్ట్ మొత్తం వస్తుంది అన్నమాట. యాక్చువల్గా మునక్కాయ పచ్చడి చేస్తానమండి, బట్ మేము చింతపండు నానబెట్టడం మర్చిపోయాము. వేడి నీళ్ళల్లో ఇట్లా మరగబెడుతున్నాం. ఎప్పుడు ఇట్లా వేడి నీళ్ళలో మరగబెట్టి చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాం. అంటే లాస్ట్ మినిట్ ప్రాసెస్లు ఇవన్నీ. సో అలా చెప్పాలంటే ఈ పచ్చళ్ళలో చింతపండు వేస్తారని నాకు తెలియదండి, మా అమ్మకు కూడా తెలీదు. ఫస్ట్ వచ్చినప్పుడు నానబెట్టమని చెప్పింది, గుర్తులేదనమాట అసలు చింతపండు ఎందుకు వేస్తారు అన్న థాట్ ప్రాసెస్లో ఉన్నాను. బట్ కాకరకాయకి మునక్కాయకి రెండింటికి చింతపండు యాడ్ చేస్తేనే బాగుంటుంది. సో తర్వాత ఇంకా లాస్ట్ మినిట్లో ఈ ఫ్రై చేసేటప్పుడు గుర్తొచ్చింది, అరే చింతపండు నానబెట్టలేదు అనేసి. కొంచెం హాట్ వాటర్లో అంటే ఒక వాటర్ వేసేసి దాంట్లో చింతపండు వేసేసి ఒక 2 minutes అట్లా వదిలేసామన్నమాట. మంచిగా అది నానిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసేసుకొని ఈ మునక్కాయలు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారా, నేను ఎలా తీసానో పీల్ ఆఫ్ అలానే తీసుకోండి ఎవరైనా చేసుకున్నట్టుంటే. బట్ నిజంగా చెప్తున్నాను, టేస్ట్ మాత్రం ఆసమ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువగా పచ్చళ్ళు తిననండి, నాకు అంతగా నచ్చవు. ఈ మధ్యనే కొంచెం తినాలి, అన్నీ టేస్ట్ చేయాలన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి టేస్ట్ చేశాను, ఇంకా నేను అసలు మర్చిపోయలేకపోయానండి. కొంచెం నాలాగా పులుపు అంటే పుల్లగా ఉండే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం ఇది ఇంకా ఎంజాయ్ చేస్తారు. నాకు పులుపు అంటే కొంచెం ఎక్కువగా ఇష్టం, పులిహోర ఇలాంటివి ఎక్కువగా తింటూ ఉంటాను, క్రేవింగ్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ అవి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, కొంచెం అలా ఫ్రై చేసామా, ఆయిల్లో ఫ్రై అయ్యాయా లేవా అన్నట్టే ఉండి దానిలో మనము ఆవాలు, జీలకర్ర, మెంతుల ఇవి ఉంటాయిగా పౌడర్, అవి వేసేసుకొని తర్వాత మనం కారము ఇంతే కొలత అన్నట్టు ఏం లేదు, మనం తెలిసిపోతుంది అనమాట కుక్కకు పట్టిందా లేదా అనేసి తెలిసిపోతుంది.
సో ఇక్కడ కారం ఇక్కడ గరిటె పెట్టి కలిపితే ఇది చేపల పులుసులాగా విరిగిపోతున్నాయన్నమాట. అందుకనేసి ఇంకా డైరెక్ట్‌గా ఇట్లా చేస్తుంది. సో మంచిగా మనకు తగ్గట్టుగా కారం ఉండి, ఉప్పు ఉంటే సూపర్‌గా ఉంటది. అండ్ ఇంకా నేను లాస్ట్ క్లిప్పింగ్ ఒకటి మిస్ చేశాను. అది ఏం లేదు. బట్ మిస్ చేశాను. పిల్లలందరూ డాన్స్ చేస్తున్నారు. సాంగ్స్ పెట్టాననమాట. అందరూ వచ్చి ఇక్కడనే డాన్స్ చేసేసరికి ఇంకా నేను నా సెల్‌కే సాంగ్స్ యాడ్ చేసి ఉన్నాయి. అందుకనేసి ఇంక నేను లాస్ట్ క్లిప్పింగ్ నేను మర్చిపోయాను. అంటే తీయలేకపోయాను. అక్కకి చెప్పాను తీసేటప్పుడు చెప్పు అంటే దాన్ని మర్చిపోయింది. సో ఇక్కడ ఇదైతే మిక్స్ చేసేసుకున్న తర్వాత లాస్ట్‌కి ఇంకా మనం వెల్లుల్లి, ఇది అల్లం కాదండి, వెల్లుల్లి మాత్రమే. వెల్లుల్లి మిక్స్ చేసి పెట్టేసాము. ఇక్కడ చూసారా పక్కకు కూడా అవి కలుపుతుంది. కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా ఉంటేనే ఏ పచ్చడైనా టేస్ట్ బాగుంటుంది. సో అది కర్రీ అయినా కూడా వెజ్ కర్రీస్లోకి వెల్లుల్లి వేస్తే అసలు ఆ ఫ్లేవరే చేంజ్ అయిపోతుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. సో నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలు కూడా కలిపేద్దాం అనేసి అనుకున్నాము. ఫస్ట్ ఈ బౌల్ తీసుకున్నాము, అది సరిపోలేదన్నమాట. పచ్చడి అంటే మంచి కలిపే అంత స్పేస్ ఉంటేనే బాగుంటుంది కదా. ఇంకా పెద్దది బేషన్ ఒకటి తీసుకొని దాంట్లోకి అంతా యాడ్ చేసేసుకొని మనం మిగతావన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో అయితే మేము కారం యాడ్ చేయలేదు. సో ఎప్పుడెప్పుడు మనం తింటామో పోపు పెట్టేసుకొని తినేసేయచ్చు అనమాట ఈ నిమ్మకాయ పచ్చడి. సో కారం యాడ్ చేసుకోకపోయినా ఇది చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట. సో ఒక్కొక్కటి తింటే చాక్లెట్ తిన్నట్టు ఉంటుంది. సో మనకు తగ్గట్టుగా పౌడర్ వేసేసుకోవాలి. ఇందులోకి మనం ఉప్పు, పసుపు ఇవైతే వేస్తాం కదా. ఇంకా నెక్స్ట్ ఈ పౌడర్ ఒకటి యాడ్ చేసుకొని దీంట్లోకి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అది వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఏం లేదు, పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్ ప్రాసెస్. బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే. ఇక్కడ మేము కలుపుతున్నప్పుడు స్మెల్ అసలు అదిరిపోయింది. ఇక్కడ మా చిన్నక్క, మా ఫ్రెండ్, నేను ముగ్గురం ఒక్కొక్క వక్క తీసుకొని తింటున్నాం అనమాట, చాక్లెట్ లెక్క. సూపర్గా ఉండింది అసలు. చూసారా ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తుందో, బాగా నచ్చిందనమాట. అన్నంలోకి కలుపుకుంటే కూడా సూపర్గా ఉండింది. ఇంకా నేను దానికి ఇస్తున్నాను మా ఫ్రెండ్కి, టేస్ట్ చేయ ఎట్లుంటుందో అనేసి. ఇంకా అది కరెక్ట్గా పట్టలేదన్నమాట. ఉప్పుని పసుపు ఇవి పడితే సరిపోవు కదా. ఈ మసాలాలన్నీ ఒక 2-3 డేస్కి మంచిగా పడతాయి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో నిజంగా అంటే లెమన్, ఈ నిమ్మకాయ పచ్చడి అందరికీ తెలిసిందండి. మునక్కాయ పచ్చడి మాత్రం ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి నిజంగా. ఎందుకంటే ఇష్టం, కొన్ని ఫుడ్స్ అనేవి టేస్ట్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. నేను టేస్ట్ చేసింది ఏంటంటే మునక్కాయ పచ్చడి ఉండి ఇంకొకటి పండుమిర్చి పచ్చడి అనమాట. అది సమ్మర్లో చేసినప్పుడు నేను పోస్ట్ చేస్తానండి. పండుమిర్చి పచ్చడి అయితే ఇంకా తింటే ఇంక మనం వదిలిపెట్టాము, అంత టేస్ట్ ఉంటుంది. సో చూసారా నా ఎక్స్ప్రెషన్ రకరకాలుగా ఉంది. ఫస్ట్ అన్ని పొల్లు తగిలాయి, తర్వాత పులుపు తగిలింది, తర్వాత చేదు, ఇవన్నీ 3 కలగలిపి ఉన్నాయన్నమాట. సో పైన వక్క కొంచెం మెత్తబడితే టేస్ట్ ఇంకా బాగుంటుంది కాబట్టి అన్నంలో ఇప్పుడే కలుపుకోలేము, ఇంకా అదే డబ్బాలో పెట్టేసాము, మళ్ళీ మంచిగా ఊరుతుంది అనేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మునక్కాయ పచ్చడికి పోపు పెట్టేయాలన్నమాట. ఆయిల్లో మనము ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసాం కాబట్టి మరీ అంత వేయాల్సిన అవసరం లేదండి. సో దీంట్లోకి కొంచెం మేము వెల్లుల్లి ఉంచుకున్నామన్నమాట, దీంట్లోకి వేద్దామనేసి. దీంట్లోకి వేయాలి. వెల్లుల్లి కొంచెం ఎక్కువగా మిక్స్ కాలేదు కాబట్టి అలా చూసారా ఎట్లా అయిపోయిందో. ఇలా మెత్తగా మిక్స్ అయితే ఇట్లా రాదు, ఇట్లా విడిపోతూ రాదనమాట, ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. కొంచెం గట్టిగా ఉండేది కాబట్టి అట్లా వచ్చిందండి. సో ఇందులోకి మనం పసుపు, ఇప్పుడు వేస్తుంది మాత్రం చింతపండు అనమాట. చింతపండు మనకు కాయలకు తగ్గట్టుగా వేస్తే సరిపోతుంది. చెప్పాలంటే మెయిన్ ఇంగ్రీడియంటే చింతపండు అండి, అదే మర్చిపోయాం మేము. సో ఇదైతే ఎట్లా కావాలంటే దగ్గరికి రావాలన్నమాట, మొత్తం ఉడికిపోవాలి. మనం పులిహోర చేసినప్పుడు ఎట్లా దగ్గరికి వస్తుంది చింతపండు వేస్తే, లాస్ట్కి మంచిగా ఉడకంగా ఎట్లా అవుతుందో అట్లా కావాలి. దీంట్లోకి పసుపు యాడ్ చేసుకోవాలి. సో ఇంక ఇప్పుడు మేము సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసామన్నమాట, అట్లా ఉంటుంది. సో ఒక పక్క ఇవి అవుతూ ఉండగానే మాకు డ్యాన్స్లు ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఆయిల్ చూసారా, ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందనమాట. మేము ఎక్కువ వేయలేదు, తక్కువ వేయలేదు. అంతా వేసిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో వీడియో తీసుకోలేదే అనేసి. సో ఇప్పుడు మొత్తం అదంతా మిక్స్ చేస్తే సరిపోతుంది, ఏం లేదండి, ఆ కాయల్లోకి మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను తింటున్నామన్నమాట, మనకు ఆత్రం ఆగదు కదా. సో అన్నంలోకి వేసుకొని ఒక 2 వక్కలేమో వేసుకొని తింటున్నాను నేను. సో అంటే
అప్పుడే అంత పట్టదు కదండి, ఎక్కువగా పట్టదు. సో నిజంగా ఇప్పుడు తింటేనే టేస్ట్ బాగుంది, ఇంకో 2 డేస్ తర్వాత తింటే ఇంకెంత బాగుంటుందో అనిపించింది. సో ఇలా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి, నిజంగా ట్రస్ట్ మీ సూపర్గా ఉంటుంది. సో నాకు అక్కకు మాత్రం బాగా నచ్చింది. మా అమ్మకి కొంచెం పులుపు ఎక్కువగా నచ్చదు. సో తనకి ఓకే తనకి నిమ్మకాయ పచ్చడి ఇష్టం అనమాట. పులుపు ఉన్నా లేకున్నా నిమ్మకాయ పచ్చడి తింటుంది. ఇట్లా చింతపండుది మాత్రం తినలేదు తను. ఇంకా తినకపోతే నెక్స్ట్ డే తిని బాగుందని చెప్పింది. సో నెక్స్ట్ వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత మార్కెట్కి రెడీ అయిపోయాము. సో ఇక్కడ మాకు ముందే ఉంటుందండి మార్కెట్. ఇట్లా వెళ్ళే దారిలోనే ఇట్లా స్టాల్ ఇట్లా పెట్టారనమాట. ఇవి 60 రూపీస్కి పేరు చెప్పల్స్, ఏవి తీసుకున్నా 60 అంట. బయటకి మనం డైలీ వేర్కి చాలా బాగున్నాయి. పాపం అక్కడ ఆయన మోసపోయాడు. 4 పేర్స్ ఆఫ్ చెప్పల్స్ పోయాయట, దొంగతనం జరిగింది అనేసి ఆయన బాధపడుతున్నాడు. ఫుల్ మంది తీసుకున్నారండి. అసలు అట్లా ఎట్లా తీసుకుంటారు అసలు, వాళ్ళ కష్టం, వాళ్ళ ఎందుకు తీసుకోవడం అని అనిపించింది పాపం. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఈ చిక్కుడుకాయలు పర్పుల్ కలర్లో కనిపించాయన్నమాట. సో అవి భలే అనిపించి తీసుకుందామంటే అక్కడ ఎవ్వరూ లేరు. తీసుకుందామంటే ఇంకా తీసుకోకుండానే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అన్నం తినేసాము. మధ్యాహ్నం అంటే 3 o'clock అట్లా తిని మళ్ళా తినేసరికి 10 అయిందనమాట. మంచిగా తింటున్నాను. ఈ వ్లాగ్ అయితే నేను ఇంతటితో ఎంచేస్తున్నానండి. ఖచ్చితంగా మునక్కాయ పచ్చడి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్.